హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో ప్రెజెంట్ మనతో పాటు సుమన్ శెట్టి గారు ఉన్నారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అనమాట మనతో. సో ప్రెజెంట్ ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించింది, అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, నెక్స్ట్ ఇంకా ఏం చేయబోతున్నారు అనేది. నమస్కారం సుమన్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే 97 days మీరు అక్కడ హౌస్లో ఉన్నారు. ఇట్స్ వండర్ఫుల్ అని చెప్పాలి. మీ ఆట మేము చూసాము, చాలా చాలా బాగా ఆడారు. అండ్ మేము అనుకున్నాం మీరు విన్ అవుతారని చెప్పి, బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. ఇట్స్ ఓకే, ఫైన్. బట్ మీ అందరూ మా హృదయాలను గెలుచుకున్నారనమాట. థ్యాంక్ యూ సార్. సో ఎలా అనిపిస్తుంది ఆ జర్నీ అంతా? అది నిజంగా ఫస్ట్ అంతా కొంచెం కొత్తగా ఉంది సార్. అంటే ఒక 22 మెంబర్స్ని ఒక రూమ్లో వదిలేసి లాక్ చేసేస్తే ఏంటి అన్నదే బిగ్ బాస్ రియాలిటీ షో సార్. అసలు ఏంటి మన గేమ్ కానివ్వండి, టాస్క్ కానివ్వండి, ఒక్కొక్కరికి ఎలాగుంటారు మామూలుగా మనస్పర్ధాలు కానీ ఏమైనా మన మాట అంటే ఇప్పుడు నా బిహేవియర్ మీకు నచ్చకపోయినా, మీ బిహేవియర్ నాకు నచ్చకపోయినా, దాన్నే కాంట్రవర్సీ కానీ కంటెంట్ కానీ అదే క్రియేట్ అయ్యేదండి. ఓకే, అంటే ఇప్పుడు చాలా వరకు బిగ్ బాస్ షో అనేటప్పటికి ఈ బంధుత్వాలు, బంధాలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అందులో. లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు అందరూ స్ట్రేంజర్సే, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏర్పడతాయి ఇవన్నీ. సో చాలా వరకు అదంతా ఫేక్, ఒక స్క్రిప్టెడ్ అని చెప్పి అంటూ ఉంటారు. బయట మొత్తం ఏ సోషల్ మీడియాలో చూసుకున్నా ఇది ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంటుంది. మీరు వెళ్ళొచ్చారు కాబట్టి మీకు ఎంతవరకు ఇది నిజం, ఒక ట్రూ జెన్యూనిటీ అనిపించింది ఈ విషయంలో? సార్ యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళకముందు, బిగ్ బాస్కి వెళ్ళకముందు నేను ఇది స్క్రిప్ట్ అని అనుకున్నాను సార్. ఓకే, కానీ 200% స్క్రిప్ట్ అయితే కాదు సార్. ఇది పక్కా చెప్తున్నాను కదా సార్. లాక్ చేసి ఉంటే ఎలా ఉంటుంది అంతే తప్ప ఇంకేమీ లేదు సార్. స్క్రిప్ట్ అంటే కాదు సార్, 200% స్క్రిప్టే కాదు ఇది పక్కా. ఓకే, ఇది ఒరిజినల్. సో మీకు అంటే వాళ్ళందరిలోకి ఇప్పుడు 22 మెంబర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత బెస్ట్ బాండింగ్ వీళ్ళతో నాకు జెన్యూనిటీ అనిపించింది అని ఎవరైనా ఉన్నారా? సార్ ఫస్ట్ నాకు అందరికీ తెలుసు అది బర్నన్న. ఓకే, ఫస్ట్ నుంచి నాకు డే 1 నుంచి ఫుల్ సపోర్ట్ కానివ్వండి, ఎంకరేజ్మెంట్ కానివ్వండి. సుమనన్న నువ్వు ఆడగలవు టాస్క్, నువ్వు భయపడక, నువ్వు టెన్షన్ పడక, నీ ఎఫర్ట్ నీకు తెలియట్లేదు, నువ్వు ఆడగలవు అని ఫస్ట్ నుంచి డే 1 నుంచి నాకు సపోర్ట్ బన్నీ అన్నాను. ఓకే, దెన్ దివ్య బాగా సపోర్ట్, వీళ్ళిద్దరూ సపోర్ట్. అంటే మీరు లైక్ మీ అందరం చూస్తున్నప్పుడు మాకు మీ గేమ్ కానీ ఇది కానీ చాలా బాగా టాస్క్, ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కూడా మీ ఎఫర్ట్స్ మించి ఆడుతున్నారు, మీరు ఆడారు కూడా. అండ్ దాని తర్వాత ఒక మీరు నామినేషన్కి వచ్చేటప్పటికి మీ నామినేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎంత తొందరగా లేదు అర్చకండి, రాయండి మేడం, టైం వేస్ట్, కాల్ నొప్పి పెడుతుందని ఓపికతో మీరు ఈ కామెడీలు ఇక్కడ నడవదు. మీరు ఒక కండిషన్ పెట్టారు, ఇంప్రెస్ చేస్తే ఇస్తామని అన్నారు. మీరు ఏమీ చేయకుండా నేను మీకు దోశ ఇచ్చినందుకు మాకు గొడవ. మీరు ఇవ్వాలి అనుకుంటే ఇంప్రెస్ అని మీరు అడగాలి. అన్న మీరు అన్న మాట్లాడాలని చెప్పి నేను రావాలమ్మా. నేను అడిగి డోర్ తీసుకొని వెళ్ళిపోవట్లేదు కదా బ్రో. ఎవరు ఎందుకు వస్తున్నారు బేసిక్ రీజన్ నాకు తెలియాలి కదా. అందరం దొంగలు కాదు కదా బాబాయ్. అసలు మీరు నామినేషన్ ఎప్పుడెప్పుడు వేస్తారా అని చెప్పి వాళ్ళ హౌస్లో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, బయట మేమందరం కూడా మీరు చెప్పే పాయింట్స్ కోసం మేము ఎదురు చూసాం. సో మీరు నామినేషన్స్ వేసేటప్పుడు అంటే పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్లో మీరు చూశారు కాబట్టి వాళ్ళ నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటి, అంటే అటువంటి నామినేషన్స్ వేయడానికి రీజన్ ఏంటి మెయిన్గా? అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నాకు ఎలాగనిపిస్తుందండి, మన పిల్లలు నా ఏజ్లో సగం ఏజ్ వాళ్ళది, మన పిల్లలు ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తే నన్ను ఇంకోసారి అలా చేయక తప్పమ్మా అని అంటాం. అలాగా ఇంకొకసారి చేసినా లైట్ తీసుకుంటాం అని నాకు అలాగే అనిపించేదండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు అంటే అది నథింగ్ టు క్యారీ. యాక్చువల్ అదేమి అంత క్యారీ చేసి దాంతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదండి. అది చిన్న కానీ తప్పదు. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ అన్నది ప్రక్రియ కంపల్సరీ జరగాలి. ఆ పాయింట్స్ కూడా మనోళ్ళు కదా అని నేను ఊరుకునేవాడిని యాక్చువల్లీ. కానీ తప్పదు, అక్కడ చేయాలి. అందుకే ఆ పాయింట్స్ తీసుకోవడం కానివ్వండి, మనం ఏదైనా నామినేషన్ చేయాలని కానీ ఆ పాయింట్లు దొరికేది కాదండి నిజంగా చెప్పాలంటే. నాకు మనోళ్ళు అని చెప్పి నాకు అలా ఉండేది ఆ ఫీలు. కానీ తప్పదు, నాకు ఆ పాయింట్ దొరికేదే నేను చెప్పేవాడిని యాక్చువల్లీ. అంటే మంచితనం అనేది ఒక రకంగా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అంటే గేమ్ పరంగా చూసుకుంటే మంచితనం ప్లస్సా మైనసా? సరే ఇప్పుడు ప్లస్సా మైనసా అన్నది కంటే ఇప్పుడు నాకు ఎంతవరకు నేను ఆడగలనా, ఆ టాస్క్ ఆడగలనా, ఆ గేమ్ నేను ఆడగలనా, నా ఎఫర్ట్ నేను పెడతాను. నేను అది మనం గెలిచామా లేదా అన్నది పక్కన పెడితే నేను నాలాగా ఉండాలి.
నేను ఇంట్లో ఎలాగుంటానో బయట ఎలాగుంటానో మీ అందరికీ తెలుసు, యా, మీకు యా, తెలుసు అవును. నేను ఎలాగుంటాను అన్నది. నేను అలాగే ఉన్నానండి. అదే అందువల్లే తప్ప ప్లస్ ఆ మైనస్ అన్నది తెలియదు. ఇప్పుడు నాలా నేను ఉండాలి, దీనివల్ల నాకు ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి చూసుకుంటే నాకు చాలా ప్లస్ అయింది. ఇప్పుడు నా అమాయకతనం, నా ఇన్నోసెంట్ నచ్చిందని అంటున్నారు అందరూ జనాలు. కొంతమంది మొన్న ఒంగోలు నుంచి నేను వచ్చిన సాటర్డే వస్తే సండే మార్నింగ్కి ఒంగోలు నుంచి, వైజాగ్ నుంచి, కరీంనగర్ నుంచి వీళ్ళందరూ అన్న నీ అభిమాని అని వచ్చారండి. వచ్చి ఒకటి అన్నారు, అన్న ఇంత అమాయకుడు అంటే ఎలా బతుకుతావన్నా నువ్వు అని అన్నారు. బతుకుతున్నాను, బతికి చూపిస్తున్నాను. మీ అందరి ఆదరణ బట్టి నేను ఈరోజు ఇక్కడి వరకు నేను ఉన్నాను. అన్న మీరు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత మీరు ఎప్పుడన్నా మీ మీద వచ్చిన మీమ్స్ కానీ అలాంటివి ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నారా? నిజంగా కొన్ని చూసా, కొన్ని చూసారా? స్టార్టింగ్లో మీరు ఒక సంథింగ్ ఒక రూమ్ స్ప్రే అనుకుంటా, రూమ్ స్ప్రేని ఇట్లా చెక్ చేస్తుంటే ఆహా రూమ్ స్ప్రే అన్న. సుమనన్న చూసారా ఎంత ఇన్నోసెంట్, అది రూమ్ స్ప్రే అని కూడా తెలియదు అని చెప్పి నాకు అటువంటి చూసినప్పుడు నాకు అనిపించి అరే తెలుసురా అన్నకి, ఏదో మామూలు చెక్ చేస్తున్నారా అని నేను అనుకున్నాను పర్సనల్. అంటే తెలియకుండా కాదని తెలుసు. యాక్చువల్లీ హోల్ ఎట్టి ఉందని నేను జనరల్ స్ప్రే కొడితే బయటికి వస్తుంది కదా, అది ఎట్టి ఉందని నేను చూస్తున్నాను జనరల్గా స్ప్రే కొట్టేటప్పుడు. దాన్ని కూడా మీమ్స్ చేశారు తెలుసా, చెప్పారండి. అది భలే కొన్ని మీవి ఫన్నీగా చాలా మీమ్స్ చాలా బాగున్నాయి అన్న. అండ్ మీరు ఒక టాస్క్ అవ్వచ్చు, సీక్రెట్ టాస్క్లు ఎంత బాగా ఆడారు అమ్మ, ఎవరికి అసలు పక్కనే తిరుగుతూ పెద్ద పెద్ద బొక్కలు పెట్టారు. నాకు తెలియదు బిగ్ బాస్ నాకే ఇచ్చేవారు ఆ టాస్క్. దొంగ టాస్క్ కానివ్వండి, రెబల్ టాస్క్ కానివ్వండి, నాదే. పాలు తాగేనండి, లీటర్ పాలు తాగారన్న, లీటర్ పాలు, పచ్చి పాలు అండి, అది కూడా మంచిదే హెల్త్కి. అక్కడ ఆ రోజు నైట్ అంతా నాకు నిద్రే లేదు. అవునా? చాలా డిస్టర్బ్ చేసింది స్టమక్ అంతాను. అన్న చాలా మంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వెయిట్ లాస్ అవుతామంటారు. మీరు ఆబ్వియస్లీ నాకు తెలిసి తగ్గే ఉంటారు. ఎంత తగ్గుంటారు చెప్పండి మాకు? 10 kgs అండి. 10 kgs తగ్గానండి. అబ్బా అనుకున్నారు అసలు 10 kgs లాస్ అవుతా అని చెప్పి? లేదండి అసలు. అంటే మాకు ఫుడ్ వైజ్ చూసుకుంటే ప్రోటీన్ ఫుడ్ వచ్చేదండి. ఓకే. అంటే మాకు టైమింగ్స్ డిఫరెన్స్ వల్ల మాకు మామూలుగా మనం బయట ఉంటే 3 పూటలు తింటాం. అవునవును. నేనైతే 4 పూటలు తింటాను అనుకోండి. అక్కడ హౌస్ వల్ల మాకు ఆ టైమింగ్స్ వల్ల 2 పూటలు కానీ 3 పూటలు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పూటే అయ్యేదండి. ఒక్కొక్క పూటే తినేవాళ్ళు మేము అందరం. ఎందుకంటే మాకు నేను టాస్క్ ఉంటుందండి, టాస్క్ కానీ గేమ్స్ కానీ అని ఆ టెన్షన్ ఉండేవండి. మాకు ఫుడ్ మీదకి వెళ్ళేది కాదు. ఇంకెందుకంటే మేమే ప్రిపేర్ చేసుకోవాలి, మేమే తినాలి. మాకు ఆ గేమ్ అక్కడ గేమ్ ఆడాలా, టాస్క్ ఆడాలా, అది మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాలా, ఆ టైం మాకు సరిపోయేది కాదండి. కానీ ప్రతి రోజు ఈ మార్నింగ్ లేచామా ఇవాళ ఏదో ట్విస్ట్ ఉంటుంది అన్న భయం అన్నతే ఉండేదని. అలా నిద్ర పట్టేది అసలు ఫస్ట్ థింగ్ నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇన్ని టెన్షన్స్లో ఆ నిద్ర ఎట్లా పడుతుంది, కెమెరాలన్నీ మన మీద ఉంటే ఫోకస్డ్గా. ఒక 2-3 వీక్స్ కొంచెం భయంగా టెన్షన్గా ఏమవుతుంది ఏంటంటే ఒకసారి మిడ్ నైటే లేపి మీకు గుర్తుండి ఉంటుంది, సంజన గారు ఎలిమినేషన్ చేశారు. అవునవును, మిడ్ నైట్ ఎలిమినేషన్. అంటే అప్పటి నుంచి ఇంకా భయం వేసేది. వామ్మో ఏంటి ఇంత ట్విస్ట్ ఇస్తున్నారు ఇంటో బిగ్ బాస్ ఓకే అని ప్రతిదీ టెన్షన్గా ఉండేదండి. సో అసలు మీకు బిగ్ బాస్ ఆఫర్ అనేది ఇంత ముందు కూడా చాలాసార్లు వచ్చింది, బట్ పర్టికులర్లీ 9th సీజన్ వెళ్ళడానికి రీజన్? మా అబ్బాయి గౌతమ్ శెట్టి, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ అని అన్నాడు. మెయిన్ రీజన్ అదే, అందుకే వెళ్ళాను నేను. అవునా? బిఫోర్ దట్ ఎందుకు రిజెక్ట్ చేశారు? లేదండి, ఫస్ట్ వచ్చినప్పుడు నాకు బిజీగా ఉంది, షూటింగ్స్ వల్ల బిజీ. 2019 ఆ సీజన్ నాకు గుర్తులేదని, 2019 ఏదో అనుకుంటాను. ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారని, అందుకని ఇంకా నేను వెళ్ళలేదు. ఈ టైంలో నేను ఒకటే చెప్పి ఇంట్లో అంత పర్మిషన్ తీసుకున్నాను, ఎందుకంటే మనం లేకపోతే అవ్వదు కదండి ఇంట్లోని. నేను మొత్తం నా వైఫ్ని కానీ, ఇంట్లో మదర్ని కానీ అని, పిల్లల్ని కానీ అని, మా సిస్టర్ వీళ్ళందరినీ పర్మిషన్ తీసుకున్నాను. వెళ్తే ఎప్పుడు వస్తామో మనకి తెలియదు, వెళ్ళమంటారా అని అడిగాను. వెళ్ళండి అని అందరూ అన్నారు. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళగలం, ఏ వరకైనా మనం చేయగలమండి. నాకు ఆ సపోర్ట్ వల్లే నేను వెళ్ళాను, వర్క్
ఇప్పుడు కొన్ని టాస్కులు కొన్ని విషయాల్లో చేసే పనుల్లో సంజన గారు చేసే పనులు ఉంటాయి కదా, అవి చాలా వరకు చూసిన వాళ్ళం మాకే చాలా కోపం వస్తే మీరు అక్కడ ఉండి మీరు ఫేస్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది అది? అంటే కొన్ని పర్సనల్ థింగ్స్ మీద అటాక్ అయ్యారండి సంజన గారు కానీ, దాని మన బర్నన మెడిసిన్స్ కానీ అని, కొన్ని మళ్ళా గుడ్లు దొంగతనం చేయడం కానీ అని, అవి సత్యంగా అంటే యాక్చువల్లీ షీ నోస్ అంటే వాట్ ద బిగ్ బాస్ కంటెంట్ ఇస్తేనే మనం ఉంటామని తనకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ కన్నడలో చేశారండి, నాకు అది ఐడియా లేదు. అంటే తనకు తెలుసు వాట్ ఈజ్ వాట్, మనం ఎలాగ ఉండాలి ఏంటి, ఎలాగా కంటిన్యూ అవుతాం అన్నది. అంటే మనం ఫన్ చేయగలం, ఎంటర్టైన్మెంట్ చేయగలం, జాలీగా మాట్లాడదాం, అందరితో కలిసి ఉందాం. కానీ ఇంత పర్సనల్ థింగ్స్ మీద అది కొంచెం బాధ అనిపించిందండి నాకైతే. ఎందుకు అంటే చెప్తున్నాం, అందరూ చెప్తున్నాం వద్దు సిస్టర్ వద్దు కామ్గా, అంటే తన లేదు నేను కాదు సరదాగా ఫన్ చేయడానికి ఎంటర్టైన్మెంట్కి అని అంటారు. అంటే ఎంటర్టైన్మెంట్ అన్నది ఒకటి దొంగతనం చేస్తేనే ఎంటర్టైన్మెంట్ కాదు యాక్చువల్లీ. సరదాగా కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు, ఒక టాపిక్ తీసుకొని దాన్ని డిస్కషన్ చేసుకోవచ్చు మనం, ఎంటర్టైన్మెంట్ కానీ డిస్కస్ కానీ. ఒకటి దొంగతనం చేస్తేనే కరెక్ట్ కాదు. అక్కడ కొన్ని విషయాల్లో తర్వాత చెప్తే ఇంకా ఓకే అని కూల్గానే ప్రభంజనం భలే పెట్టారన్న. కానీ యాజ్ ఇట్ ఈస్ మీ వాయిస్ ని దింపేశాడన్న ఇమాన్యుయల్. అవును అసలు నిజంగా మీరు చూసిన ఒక్కోసారి నేను అంటే మీరు మాట్లాడుతున్నారా లేదా ఇమాన్యుయల్ మాట్లాడుతున్నా, నేను 2-3 సార్లు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ చూసేవాడిని బ్యాక్ పెట్టుకుని. సో ఆ ఇమాన్యుయల్ తో మీకు ర్యాప్ చాలా బాగా కుదిరినట్టుంది. అసలు ఎలా అనిపిస్తుంది మిస్సింగ్ ఇమాన్యుయల్? అయ్యో 100%. సో ప్రభంజనం అది అన్నప్పుడల్లా మాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇంకా నుంచి మాకు సుమన్ శెట్టి గారే డెఫినెట్లీ. సో ఇమాన్యుయల్ తో ర్యాప్ ఎలా ఉండేది? అంటే అది ప్రపంచం అన్న వర్డ్ రావడం ఏంటంటే టీమ్ టాస్క్ అయ్యేదండి. టీమ్ ఫస్ట్లో టాప్లో ఉండేవాడిని, టాప్ 2, టాప్ 3, మళ్ళీ టాప్ 5 వచ్చేసామని టాప్ 3, టాప్ 2, టాప్ 2 అలాగే. ఇమాన్యుయల్ అన్న ఏంటన్నా అందరూ ఉన్న పొజిషన్లో ఉంటున్నారు, నువ్వు మాత్రం పైన ఉంటున్నావు, కిందకి వెళ్తున్నావు, పైకి వస్తున్నావు, కిందకి వస్తున్నావు, నువ్వు ప్రభంజనం అన్న అక్కడ మొదలైంది. ప్రభంజనం అని సూపర్ అన్న. చాలా మంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఒక్కొక్కసారి వెళ్ళిపోతారు పైకి ఎక్కడికో చెప్పలేని స్టేజ్కి, కొంతమంది డౌన్ అయిపోతారు, అసలు కనిపించరు అంటూ ఉంటారు. అసలు బిగ్ బాస్ వల్ల యూజ్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు నాకైతే ప్లస్ అయిందండి. ఎందుకంటే నాకు బిగ్ బాస్కి ముందు, బిగ్ బాస్కి తర్వాత, బిగ్ బాస్ ముందు 2 సినిమాలు ఉన్నాయి. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ 2 కాకుండా ఇంకో 4 సినిమాలు ఉన్నాయండి ప్రజెంట్. అంటే ఫోన్స్ రావడం కానీ ఇది కానీ, నేను యాక్చువల్లీ హౌస్లో ఉండగానే నాకు ఫోన్స్ కూడా వచ్చాయి, మా వైఫే మాట్లాడారు అన్నీ. సార్ రాగానే మాట్లాడదామని అన్నారు, అవి కూడా డిస్కస్ అవుతున్నాయి. తమిళ్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, 2 లాంగ్వేజెస్లో ఇప్పుడు నాకు 5 మూవీస్ ఉన్నాయి సార్. ఒక 2 అది ఒకటైతే 7G బృందావన్ కాలనీ పార్ట్ 2 షూట్ అవుతుందండి. 70% అయిపోయింది, ఇంకొక 30% అయిపోతుంది. యాక్చువల్లీ ఈ 3 months నేను అవుట్స్లో ఉండడం వల్ల అది షూటింగ్ ఆపేరు. అన్న ఎట్లా జరుగుతుంది 7G బృందావన్ కాలనీ షూట్? అంతా మీరు చూసారు కాబట్టి ఆల్రెడీ 70% అయిపోయింది అన్నారు. షూట్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. 1 మీరు ఎంత ఎంజాయ్ చేశారో 2 100% అలాగే ఎంజాయ్ చేస్తారని. చాలా బాగా వస్తుంది. నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. 1 మీరు ఎంత హ్యాపీగా నవ్వుకున్నారో 2 కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. దగ్గరగా అది వచ్చి మనకి ఒక 15 years అవుతుంది, 15+ 2005 అనుకుంటా, అరౌండ్ 20 years అయిందని. 20 years తర్వాత మళ్ళీ 7/2. అవునండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే 7G బృందావన్ కాలనీ అనేది రియల్ స్టోరీనా కాదా? 1 రియల్ స్టోరీ అని, 1 అయితే రియల్ స్టోరీ. అంటే సినిమాటిక్గా కొన్ని చేంజ్ చేసుకుంటాం కానీ 1, కానీ అది రియల్ స్టోరీ అని. 2 అంతా ఇంకా తెలియదండి నాకు, అది అంటే మరి స్టోరీ రాసుకున్నారే అనుకుంటాను నేను. డైరెక్టర్ గారు ఓన్ స్టోరీ అని అతనే రాసుకుంటారు, అది రియల్గా జరిగిందా లేదా అన్నది అది నాకు క్లారిటీ లేదు. సూపర్ అన్న. ఒక్కసారి మీరు ఏమనుకోకపోతే 7G బృందావన్ కాలనీలో ఆ డైలాగ్ మీరు చాలా ఫేమస్, వర్షం పడినప్పుడు ఒక్కసారి ఏమనుకోకపోతే చెప్తారు దాని గురించి? అది ఒకసారి డైలాగ్ చెప్తారు. అది అంత గుర్తులేదంటారా? రామాప్సరా ఇదిగో తెల్ల బడ్షీట్ రవి తీసుకెళ్ళి ఎక్కడికైనా ప్రేమించుకోండి, రేపు పొద్దున్న 6 గంటలకి ఇంటర్వ్యూ ఉంది.
నాకు మా మా ఫ్రెండ్స్ ఎవరైనా చూసినప్పుడు మీరు జనరల్గా మేము కూర్చొని చూసేదే ఆ సినిమా అన్న. ఇప్పటికి స్టిల్ ఇంకా సాంగ్స్ వైబ్ అవుతూ ఉంటాము, ఆ సినిమా చూస్తుంటాం. మీ టైమింగ్ వచ్చినప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక సిగరెట్ తాగేది ఒకటి ఉంటుంది సీన్. అరే నమ్ముకుని చాలా మంది 6 ప్రాణాలు ఉన్నాయి, ఒక సిగరెట్ వదిలేసాయి. చాలా బాగుంటుంది, చాలా ఫన్నీ. సో 7/2 బృందావన్ కాలనీ కూడా, అది కూడా 2 కోసం మేము వెయిటింగ్, సీక్వెల్ కోసం. అండ్ అన్న ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్లో లైక్ బిగ్ బాస్ తర్వాత లైఫ్ అనేది చాలా మంది చేంజ్ అయింది. ఓకే ఫైన్, అక్కడ వరకు బాగుంది. అండ్ అందులో ఉండే రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఇందాక నేను అడిగినట్టు కొన్ని రిలేషన్స్ మీద ఇప్పటికీ స్టిల్ ఇంకా కూడా సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ అవుతూనే ఉంది. అంటే మరి అది ఏంటి అనేది మాకెవరికి తెలియదు. యాజ్ ఏ మీరు చూశారు కాబట్టి దగ్గరగా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామన్నా, ఫస్ట్లో తనూజ బర్నీ గారిని నాన్న నాన్న అంటూ పిలిచారు. దాని మీద స్టార్టింగ్లో అంతా చాలా పాజిటివ్గానే వెళ్ళింది, కానీ తర్వాత అది ఉన్న కొద్దీ నెగిటివ్ అయిపోయింది. అండ్ తర్వాత దివ్య రావటం, నెగిటివ్ అవ్వటం, ఇలా జరిగింది. తర్వాత ఇప్పుడు రీతు డెమో ఉంది, తర్వాత కళ్యాణ్ది, తనూజాది. అంటే వీళ్ళందరివి ఏంటి అసలు, వీళ్ళ బాండింగ్స్ ఏంటి, వీళ్ళందరూ ఎలా ఉంటారో, ఒక ఫ్రెండ్సా లేకపోతే ఆ బాండింగ్స్ ఏంటి అనేది మాకు తెలియదు. మీరు చెప్తే మాకు క్లారిటీ వస్తుంది. ఇది తనూజ బర్ణాన్ని చూసి అంటే యాక్చువల్లీ తనూజ ఎందుకు నాన్న అని పిలిచింది అన్నది మీకు క్లారిటీ ఇస్తానండి. వాళ్ళ ఫాదర్కి తెలియకుండా యాక్చువల్లీ బిగ్ బాస్కి వచ్చింది ఫస్ట్ తనూజ. నాన్న మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తుకు వస్తున్నారు అని తనూజ. నాన్న అని పిల్లరా అని బన్యాన అన్నారు. బిగ్ బాస్ టాక్ సౌండ్. థ్యాంక్ యూ బిగ్ బాస్. టీ కావాలి, కాసేపు ఆగు. టీ కావాలి. అరుస్తావే? ఏ టీ కావాలి, నేను నిన్న కూడా తాగలేదు. నాన్న అరుస్తున్నాడు నాన్న. కుక్కలు అరిపించింది నీ కూతురు నా మీద. ముందుగా మనం టీ తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ప్యాన్లో ఒక గ్లాసుడు నీళ్లు పోసి, గ్లాసుడు కాదు అది గ్లాస్ ఆఫ్ వాటర్. ఫారినర్ వచ్చింది. దాని తర్వాత నా వైపు ఒక 2 సార్లు అలా లుక్ ఇవ్వాలి. మధ్యలో పప్పులో బుడంకాయలాగా ఒకళ్ళు వచ్చి దూరాలి. అలా గట్టిగా శ్వాస తీర్చుకోవాలి. కత్తి లాంటి అమ్మాయి అని అనుకోవటానికి కత్తి పట్టు. తర్వాత ఏంటి నేను చేసేది అసలు టీయా కాదా ఇలా గోక్కోవాలి. ముందుగా మీకు ఇచ్చిన పనిష్మెంట్ ని మూసుకొని వెళ్ళి చేయాలి. అది ఆ రిలేషన్ ఫస్ట్ నుంచి నాన్న నాన్న అన్నది కారణం దానికి. మా నాన్న గుర్తుకొస్తున్నారని చెప్పి తను అలా పిలిచింది. ఇప్పుడు దివ్య మళ్ళీ బర్ణాన్ని చూసుకుంటే అది అందరూ రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారని, చాలా తప్పది. నిజంగా మనకి చూడడానికి పెద్ద పిల్లలా కనబడుతుంది, కానీ చాలా చిన్న అమ్మాయిని తను ఇప్పుడు డిగ్రీ చేస్తుంది. ఇప్పుడు మార్చికి కూడా అందించుకుంటుంది డిగ్రీ. అంటే నన్ను క్యూటీ అంటది, నేను ఖుషి అంటాను. క్యూటీ మనకి డిగ్రీ వచ్చేస్తుంది, నీకు పొడి చేస్తాను ఇంజక్షన్ అంటది. అంటే చాలా జోడీగా సరదాగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సిస్టర్స్ కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, మనం ఎలాగుంటామని కొట్టుకుంటూ తిట్టుకుంటూ గానంగా ఉంటాయి. ఇంకా జుద్దులు కూడా పీక్కొని కొట్టుకుంటాం మనం. సేమ్ అదేనండి బర్ణన్న. ఇది అన్నా చెల్లి రిలేషన్, అది రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. తను మొన్న గ్రాండ్ ఫైనాలే కూడా కలిసినప్పుడు చాలా ఫీల్ అవుతుందండి తను. చాలా తప్పది, ఎంత తప్పది అంటే నేను వాళ్ళిద్దరి మధ్య మీకు తెలుసు ఉంటే మేము ముగ్గురు ఒక దగ్గర ఉంటాం. అవునన్నా, దివ్య నేను బర్ణన్న. అవును, నాకు ప్రతి విషయం తెలుసు. ప్రతిదీ దివ్య కానివ్వని బర్ణన్ కానివ్వని నాతోనే షేర్ చేసుకుంటారు అన్నీ. వీళ్ళకి ఏదైనా ఇచ్చినా అంటే కొంచెం కాపు మీద అరిచినా కూడా దివ్య అలుగుతుంది. ఇంకా బర్ణన్ వచ్చి సుమన్ అన్న చూడు నేనేమన్నానన్న అని నాకే అన్నీ. ఈ ఖుషి వచ్చి సుమన్ గారు చూడని మీ చోటు ఏమంటున్నాడో చూడని సదా ముద్దు పేర్లు, చోటు ఏమంటున్నాడో చూడని ఇలాగా. అది సరదాగా ఫనీ. అంటే ఇద్దరికి ఏ ప్రాబ్లం అయినా మధ్య మన. సో అటు చూసుకున్నా ఇటు చూసుకున్నా మళ్ళీ నేనే. అది నాకు ఎందుకంటే పూర్తిగా నాకు తెలిసండి ఏంటి అన్నది. ఇది అన్నా చెల్లి సంబంధం, కానీ రాంగ్గా పొట్టేసారు. అది చాలా నేను ఫీల్ అవుతున్నాను. నాకు తెలియదు, మన గ్రాండ్ ఫైనల్ అన్నప్పుడు చెప్తుంది చూడండి సుమన్ గారు ఇలాగొచ్చింది అలాగొచ్చింది అని, కానీ చాలా తప్పది. ఇది చూసుకుంటే రీతు డిమాండ్ చూసుకుంటే నేను చాలాసార్లు అడిగాను, ఏమ్మా వాళ్ళు మాట్లాడే టాక్ కూడా మీకు అది దేనికన్నది కూడా టాపిక్ మీకు తెలుసు.
ఫస్ట్ డే 1లోని డే 2లోని ఆడిన టాస్క్ గేము నాకు ఎందుకు హెల్ప్ చేయలేదు, నాకు ఎందుకు సాయం చేసావు, నన్ను ఎందుకు తీసావు, దాని గురించే వాళ్ళు డిస్కషన్ చేస్తూ ప్రొలాంగ్ చేసేవారండి అలాగాళ్ళు. అంతే తప్ప అంటే ఒక ఫ్రెండ్స్ ఏంటి ఏంటి మీరు ఏంటి అన్న లేదన్న రీతుని అడిగాను, రీతు ఏంటి అంటే లేదన్న మంచోడన్న డిమాను చాలా సైలెంట్ కామ్ గోయింగ్ బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని అనే డిమాండ్ కూడా అడిగాను అన్న ఫ్రెండ్ అన్న భలేవారే అని ఈ టైప్. అంటే నాకు కనబడింది కూడా వాళ్ళు చెప్పింది అదే, నాకు కనబడింది కూడా అదేనండి. అంటే ఒకరిని ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్స్ అని అంటాం, ఫ్రెండ్స్ అన్నది వేరే క్లోజ్ ఫ్రెండ్స్ అన్నది వేరే. క్లోజ్ ఫ్రెండ్స్తో మనం బాగా మూవ్ అవుతాం, అంటే మన పర్సనల్స్ కూడా తెలిసిపోతాయి, పర్సనల్ చెప్పుకుంటాం మనం యాక్చువల్లీ ఇది సో అండ్ సో అని మనం చెప్పుకుంటాం. ఆ క్లోజ్ ఫ్రెండ్సేనండి వాళ్ళు. కళ్యాణ్ అండ్ తనుజ కూడా సేమ్ ఆ క్లోజ్నెస్సే, ఆ ఫ్రెండ్సే. కానీ అంటే ఒక అబ్బాయి ఉంటే తప్పు అనేది తప్పుగా చూసుకుంటున్నారో తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారో మాకు తెలియదు. నాకు మాత్రం 97 days ఉన్నానన్న నేను అక్కడ, నాకు ఎక్కడ ఏం తప్పు అనిపించలేదన్న, సరదాగా ఫ్రెండ్. ఇప్పుడు అలాగే చూసుకుంటే మన సంజన గారి ఇమ్ము, ఇప్పుడు నేను ఖుషి, మేము ఎలా ఉండేవాళ్ళన్న, మేము కొట్టుకునేవాళ్ళం, కొట్టేది నన్ను, నేను కూడా కొట్టేవాడిని. అంటే అది అంటే ఆ బౌండింగ్ అలాగ అయిపోయిందన్న. ఎందుకంటే మాకు ఎవరు బయట లేరు, మేమే మా మొహాలు మీరు, మీ మొహాలు మేమే చూసుకోవాల్సింది. ఇంక మాకు వాళ్ళతోనే మాట్లాడుకున్నాం, మా బాధలు కానీ మా కష్టాలు కానీ అని ఏమైనా వాళ్ళతోనే చెప్పుకునేవాడిని, వాళ్ళు మాతో చెప్పుకునేవారు. ఇంకా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతామన్నా. మీరు మామూలుగా 1 గంట మీతో మాట్లాడిన తర్వాత మనం ఎలా మాట్లాడుతున్నాం బయట మామూలుగా ఆ క్లోజ్నెస్ వచ్చేస్తుంది. అంటే 97 days ట్రావెల్ చేసినప్పుడు ఎలాగుంటుందన్న ఆ బౌండింగ్. మరి అది తప్పుగా చూస్తున్నారా, తప్పుగా కనబడిందా అన్నది నిజంగా మీ అందరికీ తెలియాలి అది. కానీ బౌండింగ్ మాత్రం న్యాచురల్గా బ్రదర్ అండ్ సిస్టర్ అన్న. నిజంగా మేమైతే ఒక ఫ్రెండ్ రీతు కానివ్వని, ఇప్పుడు ఒకటి నేను చెప్తానన్నా, వీళ్ళు తనుజ కానివ్వని, రీతు కానివ్వని, సంజన గారు కానివ్వని, మొత్తం అందరూ బొగ్గలు లాగేవారు. సుమ్ము 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 డార్లింగ్, సుమ్ము అన్న డార్లింగ్ వాళ్ళే పిలిచేవారు, అన్న నాలే పిలిచేవారు. అంటే తనుజాది కళ్యాణ్ మరి అది ఫ్రెండ్ అన్న రిలేషన్. అంటే లాస్ట్ 3 weeks అంటే యాక్చువల్లీ టెనెంట్స్ను ఓనర్స్గా సపరేట్గా ఉన్నప్పుడు అంత బౌండింగ్ లేదన్న మాకు. ఓకే, టెనెంట్స్ అని ఓనర్స్ని మిక్స్ చేసిన తర్వాత ఆ బౌండ్నెస్ వచ్చింది. అంటే మేము అందరూ కలిసి ఉండేవాళ్ళం అప్పుడు. అయితే మేము అక్కడ వీళ్ళు ఇక్కడ ఉండేవారు. మొత్తం అందరినీ కలిసిన తర్వాత ఇంకా ఆ ర్యాపో కొంచెం బాగా పెరిగిందన్న రిలేషన్. కానీ కలిసి వర్క్ చేసుకునేవాళ్ళవి, కలిసి కుకింగ్ చేసుకునేవాళ్ళవి, ఇంకా ర్యాపో వేరే ఉంటుందన్న అది. అన్న మీరు బాగా అంటే ఇష్టంగా తిన్న ఫుడ్ ఏంటన్నా హౌస్ మొత్తంలో? ఏంటన్నా గోధుమ పిండి తప్ప ఏమి ఉండేది కాదన్న. చపాతీలు చేసుకున్నామని దాంతోనే దోట్లు, ఆ గోధుమ పిండితో దోట్లు వేస్తారని నాకు తెలియదు అన్న. ఇప్పుడు తెలియదు, చాలా బాగుంటుంది అన్న టేస్ట్ అది. ఏం బాగుంది తప్పగా మాకు. ఇంకా బాగా ఇష్టంగా తిన్న ఫుడ్ ఒకటి చెప్పండి అన్న. అంటే మీకు హౌస్ మొత్తంలోకి మాకు ఏమీ లేదన్న, రైసు గోధుమ పిండి ఎక్కువ మాకు, వెజిటేబుల్స్ బెండకాయ ఆలు అవి ఉండేవి. ఎవరి చేతి వంట బాగుండేదన్న? అని అందరూ దివ్య బాగా చేస్తుంది, ధనుజ బాగా చేస్తుంది. సేఫ్ గా మారుతున్నారు, ఒకళ్ళదే చెప్పాలన్నా. ఒకళ్ళదేనా? ఒకళ్ళదే. అలా లేదన్నా, అందరూ బాగా చేసేవారు. అయ్యో ఇప్పుడు ఏమన్నా అనుకుంటారని మీరు చెప్తున్నారు, ఒక్కళ్ళదే చెప్పాలి. సొమ్మని ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతాడు. మీ అందరికీ డిమాండ్ బాగా చేస్తాడు. డిమాండ్ ఈ విషయం ఇంతే అంత సరదా పడతాడు. ఎందుకంటే అన్న వంట చేసినప్పుడల్లా సుమ్మన్న ఎలాగుంది అన్నాడు, సూపర్ అని అంటే పక్కన చూసి అని అనేవాడు. అంటే నేను బాగా చేసేది ఫీల్. తనకి అలవాట్లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు అన్న. డిమాండ్ మీరు కూడా మధ్యలో కుక్ చేశారు కదా, మధ్యలో మీరు కూడా కుకింగ్. వీళ్ళు ఈ డిమాండే అలవాటు చేశాడు. తిప్పు ఇగో వాళ్ళ చేసింది ఏం లేదన్నా, ఇలా తిప్పేవాడిని. సుమనని వాళ్ళ కూర చేసాడు అని అనేవారు అందరూ. ఏనేం చేశాను రా బాబు అంటే ఓన్లీ నా కటింగ్ అన్న, ఓన్లీ వెజిటేబుల్స్ కటింగ్ వరకు నాకు కుకింగ్ రాదు అంతగా. మధ్యలో పాపం ఇల్లు ఊడటం అన్ని పనులు. అది ఫస్ట్ వీక్ 60 వెళ్ళిపోయింది. బిగ్ బామ్ వేసింది నాకు. అమ్మ తల్లి బంగారం, రూమ్ మొత్తం బెడ్ అంతా చీపురు పట్టుకుని కనిపించేవాళ్ళు మాకు. అరే పాపం సుమనానికి ఎంత పెద్ద కష్టం వచ్చింది అనుకున్నాం. అంటే అన్న వాళ్ళు కూడా నిజంగా అన్న టాస్క్ దగ్గర కొట్టుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు. కానీ వీళ్ళు కూడా సుమనానికి వద్దురా పాపం, బెండ్ అయ్యి చేయలేడు. కానీ బిగ్ బామ్ అన్నది కంపల్సరీ మనమే చేయాలి, తప్పదు అది. కానీ ఆ టైంలో కూడా ఇమ్ము అన్న కెప్టెన్ రూము, బెడ్రూము నువ్వు చెయ్యి, ఈ హాలు, లివింగ్ రూము, రోజ్ రూము ఇవన్నీ నేను చేస్తాను అని అంటే చెప్తున్నానన్న. మీకు అర్థమవుతుందన్నా? ఎక్కడ ప్రయారిటీ ఇచ్చేవారు అక్కడ ఇచ్చేవారు అన్న నిజంగాను.
అందరూ మళ్ళీ వాష్రూమ్ వద్దురా, అవన్నీ ఒంగోవలరా, పాపం సోమనన్న ఒంగోలేడరా, అది ఇది కుకింగ్ దగ్గర ఉంచేద్దాంరా వెజిటేబుల్. ఎందుకంటే వెజిటేబుల్ మనకు కొంచెం అలవాటు అండి, ఇంట్లో అలవాటు చేస్తుంటాను. ఇట్లా కటింగ్ వర్క్ చేస్తాను. అన్నకి వెజిటేబుల్స్ అలవాటురా, అన్నకి ఇచ్చేద్దాము కుకింగ్ దగ్గర అని. అంతే చూడండి, మీకు అర్థమవుతుంది, అంతలాగా ఉండేవాళ్ళం మన అందరూను. సూపర్. ఇప్పుడు ఇంకోటిది బిగ్ బాస్ 9 అని మేము గ్రూప్ వాట్సాప్లో క్రియేట్ చేసుకున్నాం అన్న. సూపర్. రోజు మార్నింగ్ కానీ నైట్ కానీ అని అందరూ ఏం తిన్నారు, ఏం చేస్తున్నారు, ఓకే గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటున్నారు. వావ్, అవును, వీడియో కాల్ మొన్న పెట్టారు, మనం చూసాను. ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అసలు ఏంటి, రోజుకి ఒకసారైనా వీడియో కాల్ మాట్లాడుతున్నారు అన్న. మొత్తం అందరూ చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు అంతా కూడా. బాగా ఒక ఫ్యామిలీగా నాకు తెలిసి 3 months వరకు కలిసి ఉన్నారు. అవునండి. చాలా ఇంకో 1 week బాండింగ్. 1 week ఉంటే 15 weeks అన్న. నేను 97 days ఉన్నాను. సూపర్ అన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ లో మీరు ఒక టాస్క్ ఆడుతుంటే బర్నీ గారు వచ్చి ఇలా తాడు పట్టుకోగానే కాదన్నా, నేను అదే అడిగా. అంటే ఆ టాస్క్ కూడా నిజంగా చాలా హార్డ్ అయింది. నాకు ఆ టాస్క్లో కూడా ఎవ్వరు సపోర్ట్ రాలేదు. ఉట్టి బన్నాను ఒకరే, కమాన్ యూ డూ ఇట్ అన్న. నేను ఇప్పటికే అదే అడిగాను బన్నాన్ని, అన్న తనుజ ఓడిపోయింది, తన మీద వాటర్ పడలేదు, గెలిచిన నా మీద ఎందుకన్నా ఒలిగింది వాటరు. కాదన్నా, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెనకాల మీమ్స్ లో ఏమేసారు తెలుసా, దగా మోసం. అయ్యో అవునా. అంటే మాకు ఎక్కడి వరకే తెలుసు, కట్ చేసి అక్కడి వరకు మీమ్ వరకు తనుజ పట్టుకుని ఉంది, మీరు పట్టుకుని ఉన్నారు, అన్నొచ్చి మీరు హెల్ప్ చేద్దామని పట్టుకునే లోపల కింద పడిపోయింది. మీరు చూసారు ఒకరికి హెల్ప్ కాదన్న, అప్పటికి టాస్క్ కంప్లీట్ అది తను వదిలేసింది, తను బ్యాగ్ వదిలింది. ఇతని ఆనందం ఏంటంటే నేను గెలిచిన ఆనందంలో నా మీద పడింది. నేను చాకు అప్పుడే టైం ఎంత అయిందో తెలియదు, అప్పుడు మిడ్ నైట్ ఎంత అయిందో అప్పటికి చాలా జల్లుంది అన్న. హౌస్లో మాకు అంటే మేము బయట నుంచి చూడటమే కానీ హౌస్ ఎలా ఉందో మీరు దగ్గర ఉండి చూసారు కదా, అసలు ఎలా అనిపించింది హౌస్ ఫీల్ చెప్పండి అన్న. అసలు ఫస్ట్ ఎంట్రీలోనే స్విమ్మింగ్ పూలు, మన రోజు రూము, లివింగ్ రూము, చాలా బాగుంది. ఆ వాష్రూమ్ కూడా చక్కగా సెంట్రల్ వేసి ఉండేది అన్న. హ్యాపీగా అక్కడ కూర్చునే వాళ్ళవి, అక్కడ ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళం, అందరూ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళవి. బాగుందన్న. బాగా డిస్కషన్స్ అన్ని ఎక్కడ జరిగాయి, బాత్రూమ్ అయినా లేకపోతే ఇంకెక్కడైనా జరిగే బాగా దిమాంది రీతి బాత్రూమే. అక్కడ మాట్లాడినా మాకు హాల్లో ఉన్నా కూడా, లివింగ్ రూమ్ లో ఉన్నా కూడా మాకు వినపడేది ఆ డిస్కషన్. బాత్రూమ్ చేశారన్న మీరు? అదే నాకు ఎలా అర్థం కాలేదన్నా. బస్సులో శివాజీ అని అన్నారు, బాత్రూమ్లో ఏం చేశారు, నేనేం చేసా బాత్రూంలో, ఏం చేశారన్న మీరు బాత్రూంలో? అదే నువ్వు టెన్షన్ పడతావు, ఆ టెన్షన్ పడక నువ్వేం చేసావు, ఏం చేయలేదు అని అన్నారు. ఆ టెన్షన్ పడకూడదని. నైస్ అండి. అండ్ హరిత హరీష్ గారు స్టార్టింగ్ లో ఆయన ఉన్నప్పుడు ఆయనతో ఎలా ఉండేదన్న ర్యాప్ అన్న? ఫస్ట్ కొంచెం అంతగా 2 weeks టెనెంట్స్లు ఓనర్స్ ఉన్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నవారు అన్న వాళ్ళు బాగాను. ఎందుకంటే పాపం కావాలని కాదు, బిగ్ బాస్ ఆర్డర్. మీరు టెనెంట్స్ని, మీరు ఓనర్స్ టెనెంట్స్ ఎలా చూస్తారు అని ఆ ట్రీట్మెంటే మాకు ఇచ్చేవారు. ఏమైనా కావాలన్నా, ఒక బనానా కావాలన్నా, ఒక యాపిల్ కావాలన్నా వీళ్ళని సాటిస్ఫై, అదే హ్యాపీనెస్ చేస్తే మాకు ఇస్తామని అనేవారు. వాళ్ళ కోసం పాటలు పాడాను, వాళ్ళ కోసం డ్యాన్స్ చేశాను, అప్పుడు వెరీ హ్యాపీ అని యాపిల్ ఇచ్చేవారు. బాబా, ఎప్పుడు పడని కష్టం అంతా అప్పుడు పడి ఉంటారు నాకు తెలిసి ఒక యాపిల్ కోసం. అది కూడా ఫన్గానే తీసుకున్నాం. వాళ్ళు పాపం ఫన్గానే అడిగారు, ఫన్గానే చేసేవాళ్ళం మనం కూడాను. అన్న హౌస్లో బాగా కష్టం అనిపించింది ఏంటి? ఏం కష్టం అంటే అదే కొన్ని ఫిజికల్ టాస్క్లు ఉన్నాయన్న, అవి కొంచెం నాకు కష్టమైంది. ఎందుకంటే ఆడినప్పుడు కానీ ఇప్పటికీ నాకు లెఫ్ట్ లెగ్ కాల్ ట్విస్ట్ అయింది. బాల్ గేమ్ అయ్యాను, ఆ గేమ్ అప్పుడు నాకు కాల్ ట్విస్ట్ అయింది. మా టీం అందరూ అవుట్ అయ్యారు, నేను ఒక్కనే ఉన్నా నా బాల్ టాస్క్లోని. అక్కడ కొంచెం కాల్ ట్విస్ట్ అయింది. స్టిల్ నో పెయినింగ్ ఇంకాను. ఓకే అన్న, ఎవరన్నా మాట్లాడుతుంటే ఇలా ఆపేస్తే బాగుండరా బాబు అనిపించిన పర్సన్ ఎవరైనా ఉన్నారు? సంజనా గారు అందరికీ తెలిసిందే, ఎందుకంటే సుమన్ నిజమే చెప్తాడు, మీ అందరికీ తెలుసు. ఓకే అన్న, ఎవరు మాట్లాడితే బాగుంటుంది అనిపించింది అన్న? ఎవరు మాట్లాడితే అంటే అందరు మాట్లాడినా బాగుంటుంది, ఎవరు గొడవ పెట్టుకుని ఉంటే బాగుంటుంది అని అనిపించేది. ఓకే అన్న, మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు. ఎంత ఫాస్ట్గా వచ్చారో అంతే ఫాస్ట్గా ఒక్కొక్కరు నెక్స్ట్ వీక్ వారం అందరూ వెళ్ళిపోయారు అన్న, 6 members. అవును. సో అంటే వాళ్ళు వస్తున్నారు అనిపించినప్పుడు మీకు చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అమ్మో వైల్డ్ కార్డ్స్, వీళ్ళు మళ్ళీ గేమ్ చూసి వచ్చారు, వీళ్ళు ఏదో గట్టిగా ఆడతారు అనిపించిందా? అంటే వైల్డ్ స్టోన్ మళ్ళీ వీళ్ళు ఎంటర్ అయ్యారు 6 members. అప్పుడు
భయం కంటే నేను ఆ రోజు నామినేషన్లో ఉన్నాను. అవును అవును నేను శ్రీజ ఉమ్, ఉమ్, ఇద్దరు నామినేషన్లో. ఆ టెన్షన్ ఎవరిని గెలిపిస్తారో ఎవరు వాళ్ళ చేతిలో పెట్టేశారు బిగ్ బాస్. ఇంకా ఉమ్. బెలూన్స్ పెట్టి సేఫ్ అవును, ఎవరు అవును. ఎవరు ఎలిమినేషన్ పెట్టేశారు. అప్పుడు టెన్షన్ ఉమ్. వాళ్ళు వచ్చినది కాదు, కానీ ముందు నేను అక్కడ సేవ్ అవ్వాలి, ఆ, అప్పుడు మనం ఆలోచించవచ్చు. కానీ నన్ను సేవ్ చేశారన్న అప్పుడు ఆ టైం. అంటే వాళ్ళ ఇష్టం అది. ఉమ్, ఆ శ్రీజ ఎలిమినేషన్ అయింది, నేను సేవ్ అయ్యాను. తర్వాత వీళ్ళు ఎంత సపోర్ట్ అయ్యారంటే అన్న నిజంగా నాకు అర్థమైంది. చాలా చాలా సపోర్టు. మాధురి అక్క కానివ్వండి, నిఖిల్ కానివ్వండి, గౌరవ్ కానివ్వండి, సాయి కానివ్వండి, ఉమ్. వీళ్ళందరూ బాగా. రమ్య నా రమ్య. ఫుడ్ దేవత మీరు ఇద్దరు కూర్చొని తిన్నారు కదా ఫుడ్ మంచిగా. అన్న ఆరవే అన్న అది వచ్చింది, లగ్జరీ ఫుడ్ వచ్చింది. నా ఫుడ్ దేవత అని పేరే పెట్టేసాను తనకి. ఫుడ్ దేవత నా అవును, ఫుడ్ అవును. దేవత ఆ, అని. ఉమ్, అంటే వీళ్ళందరూ సపోర్ట్ బాగా నాకైతే బాగా కలిసి వచ్చిందన్న. ఉమ్. ఆ వీకు భయం అంటున్నారు కానీ భయమే లేదు. ఎందుకంటే ఆ వీక్లో నేను సేవ్ అయ్యాను, క్యాప్టెన్ అయ్యాను, ఫుడ్ దేవత ఫుడ్ వచ్చింది. తిన్నారు. సూపర్ అన్న, నైస్ అన్న. అన్న మీకు బాగా గుర్తుండిపోయే మూమెంట్ ఏంటి బిగ్ బాస్ హౌస్లో మొత్తం మీద? ఫ్యామిలీ వీక్, Family week. 11th వీక్ అది. నేను కొంచెం ఎమోషన్ పర్సన్ అన్న. నేను కొంచెం ఉమ్, ఆ సెంటిమెంట్ అన్ని రోజులు ఫ్యామిలీని పిల్లల్ని అన్నీ వదిలేసి ఉన్నాం. ఆ 11th వీక్ వైఫ్ రాగానే కొంచెం తట్టుకోలేకపోయాను. అది మర్చిపోలేను. అది నిజంగా ఒక మెమరీ అన్న నాకైతే అది. మీరిద్దరు కూర్చుని నువ్వు తిన్నావా అని మీరు పెట్టడం నిజంగా అన్న చూసిన, అంటే మీరు అది రియల్ ఎమోషన్ అది. బట్ మాకు చూసిన వాళ్ళకి మాకు ఎట్లా అనిపించింది, అబ్బా సుమన్ అన్న ఎంత ప్రేమ, అసలు ఇటువంటి ప్రేమ కదా ఉండాల్సింది మొత్తం సమాజం మొత్తంలో, ఏమైపోతుంది అనిపించింది అన్న. నిజంగా అట్లా ట్రూగా ఉండడం చాలా రేర్ అన్న, అట్లా ఉండడం అనేది. సో మీకు బిగ్గెస్ట్ సపోర్ట్ మొత్తం ఎవరన్నా, హౌస్ అని కాదు లైఫ్ మొత్తంలో మీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు మీకు? నాకు అంటే ఫస్ట్ ఫాదర్ అన్న నాకు. నేను అప్పట్లో నాది ఎంట్రీ ఫిలిం ఇండస్ట్రీ 2002 అన్న. ఓకే. 2002 నుంచి రోజుకి 2-3 షూటింగ్లు కూడా చేసిన రోజులు ఉన్నాయన్న. ఇక్కడ ఇంకొకటి అన్న, మార్నింగ్ ఇక్కడ షూటింగ్ చేసుకొని యజ్ఞమో రణమో నాకు గుర్తులేదన్న, మార్నింగ్ షూటింగ్ చేసుకొని ఇక్కడ నైట్ ఫ్లైట్ ఎక్కి చెన్నై వెళ్ళి 7G బృందావన్ కాలనీ షూటింగ్ చేశానన్న. ఆ ఎపిసోడ్ ఏంటంటే హీరో నేను బీచ్ రోడ్లో ఉండి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవుతాడు కదా అన్న. సపోర్ట్ నీకేం వచ్చారంటే నాకేమి రాదు, నేను ఆ సీన్ అవుతుందన్న. అది 4 days చేసాం, 4-5 days. ఇక్కడ డే షూట్ చేసుకొని ఇక్కడ నుంచి నైట్ షూటింగ్కి వెళ్ళేవాను అన్న. అంత హార్డ్ వర్క్ అంటే మాకు ఆ హార్డ్ వర్క్ కూడా అనిపించలేదన్న. ఇప్పుడు ఆ సినిమా చూస్తే ఎన్నేళ్ళు అవుతుందన్న, 20 years. స్టిల్ నౌ ఆడియన్స్ రికగ్నైజ్ మీ, సార్ 7G నైట్ చాలా బాగుంది అంటే. మాకు అది ఆ కష్టం తెలియదు, ఆ కష్టమే మర్చిపోతామన్న. నిజం సినిమా మహేష్ బాబు గారు, నా కాల్ ఫ్రాక్చర్ అయింది, రైట్ లెగ్. 20 days నో షూట్, నథింగ్. తిన్నాం పడుకోవడం, ఓన్లీ బెడ్ మీదే. మా మదరాలకు కూడా చెప్పలేదు అన్నప్పుడు నేను. కానీ ఆ మూవీ జరిగితే హే సుమన్ నెగిటివ్ రోల్ చేసాడు విలన్గా అంటే అదే అన్న. మాకు ఆ సక్సెస్ అది చూసి బాగుంది అంటే అది ఎంతో, అసలు ఎంత హ్యాపీ ఫీల్ వస్తుంది అంటే అంత హ్యాపీ ఫీల్ వస్తుంది అన్న. అన్న మీరు దాదాపు 300+ ఫిలిమ్స్ వరకు చేశారు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో చేశారు. కానీ మధ్యలో సడన్గా అసలు కొన్ని రోజులు మీరు ఏమైపోయారు అని ఒక డౌట్ వచ్చింది అందరికీ. అరే సుమన్ గారు ఎక్కడున్నారు, ఈ సినిమాలు ఏం చేస్తున్నారు? సో ఎందుకు ఆ గ్యాప్ అనేది వచ్చింది? ఒక చిన్న పాయింట్లో మీరు చెప్తారా? అది చిన్న అని యాక్చువల్లీ తెలుగు అవుతున్నాయి అంటే మీరు తెలుగు తమిళ్ చేయడంలో మనకి ఎక్కడి వరకు ఉంటే అక్కడికి వెళ్తామన్న. యాక్చువల్లీ ఇక్కడ తెలుగు చేస్తున్నప్పుడు నాకు తమిళ్ ఆఫర్. సేమ్ ఇక్కడ తెలుగు ఎలాగే ఇంట్రడక్షన్ అయ్యానో అక్కడ కూడా తమిళ్లోని జయంతోనే నేను ఇంట్రడక్షన్ అయ్యానన్న. జయం మూవీ. ఇక్కడ నాకు మూవీస్ లేనప్పుడు అక్కడికి వెళ్ళి నేను చేసేవాడిని తమిళ్లో. అందువల్ల అందరూ ఏమనుకుంటున్నారంటే సుమన్ శెట్టి లేడు, సినిమాలు చేయట్లేదు, ఆఫర్లు లేవు, ఇంటికి వెళ్ళిపోయాడుమో అని అనుకుంటున్నారు. కాదన్న, నేను తెలుగు ఉన్నప్పుడు తెలుగు చేసేవాడిని, తమిళ్ చేసేవాడిని, అదే కన్నడ చేసేవాడిని. అంతే తప్ప నేను కలమ్మ తల్లి అన్న అస్సలు వదలలేను. నాకు ఇది తప్ప ఇంకేమీ రాదన్న, ఈ యాక్టింగ్ తప్ప నాకేమీ రాదన్న. సూపర్ అన్న. అన్న మొన్న బిగ్ బాస్ది మీరు బయటకు వచ్చేసిన తర్వాత, విన్నర్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుందన్న మొత్తం. ఏంటంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ లాస్ట్ సీజన్లో టేస్టీ తేజ, అంతకుముందు రోహిణి, ఇలా వీళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్ చేశారు. సో కమెడియన్స్కి ట్రోఫీ రాదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేసుకుంటున్నారు బిగ్ బాస్ అని చెప్పి ఒక చిన్న ఇష్యూ మొత్తం సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ అవుతుంది. అది ఏంటి, ఎంతవరకు నిజం? ఇమాన్యుయల్ డిజర్వ్ ద ట్రోఫీ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారన్న? అన్న ఇప్పుడు మనం
ఆడియన్స్ ఓటింగ్ పైనే మనం వెళ్తున్నాం. Hmm. ఇప్పుడు ఎలాగో అనుకుంటే 12th వీక్ 11th వీక్ నుంచి ఎవరు టాప్ ఉన్నారో మీకు తెలుసు. నేను లోపలే ఉన్నాను, నేను బయటకు వచ్చాక చూశాను. ఇమ్ము టాప్లో ఉన్నాడు. అవును. అంటే ఇమ్ము టాపు, తర్వాత కళ్యాణ్, తర్వాత తనుజ. కానీ గ్రాఫ్ ఎలా చేంజ్ అయింది? నేను వచ్చిన తర్వాత 14th వీక్ వచ్చిన తర్వాత గ్రాఫ్ మారిపోయింది. గ్రాఫ్ రోజు రోజుకి మారిపోతుంది. అది తనుజ ఉంది, కళ్యాణ్ వచ్చాడు, ఇమ్ము వచ్చాడు. డిమాండ్ పవన్ 4th పొజిషన్లో ఉండేవాడు, టాప్ 4లో ఉండేవాడు. అవునవును. కానీ టాప్ 3 అవి ఆడియన్స్ ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి అది మన చేతిలో లేదన్నది. అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్కే వాడుతున్నారు అన్నది కరెక్ట్ కాదు. అది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓటింగ్ మనం ఆడియన్స్ త్రూ మనం వెళ్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ డెసిషన్ కాదు, మన డెసిషన్ కాదు, మనం మార్చడానికి చేయడానికి ఆడియన్స్ త్రూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అదే వెళ్తున్నారు, జెన్యున్గానే వెళ్తున్నారని నాకు అనిపిస్తుంది. అంతేకాని కామెడీగా వాడుకుంటున్నారు అన్నది లేదన్న నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. అన్న మీరు శివాజీ గారితో చేశారు, చాలా అంటే ఆయన హీరోగా చేసిన సినిమాలో మీరు యాక్ట్ కూడా చేశారు. అవునా? సో శివాజీ గారితో ర్యాప్ ఎలా ఉండేదన్న? శివాజానికి తెలుసు, మనం మూవీ చేసాము, ఆ బజ్లో కూడా ఒకటే అన్నారు, సుమనన్న నువ్వు ఎలాగుంటావో నాకు తెలుసు, ప్లేన్ హార్ట్తో వెళ్ళావు, ప్లేన్ హార్ట్తో వచ్చావు, నువ్వు ఆడియన్స్ మనుషుల్ని గెలుచుకున్నావు, నిజంగా చాలా బాగాడు. బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళందరూ ఇలాగ ఆడాలి, ఇలాగ ఫైట్ చేయాలి, ఇలా గొడవ పెట్టుకోవాలి, ఈ టైప్లో ఉండాలి. అవి ఏమీ లేదు, ఏమీ తెలియదు. సైలెంట్గా వచ్చావు, మనసు గెలుచుకున్న ఆడియన్స్ మనసులు, నీకు సూపర్ అన్న అని శివజాన్ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. సూపర్. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియా అంతా కూడా ఒక చిన్న వైరల్ అవుతుందన్న. సో మీరు అంటే ర్యాప్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను, శివాజీ గారు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దాన్ని ఎంతవరకు మీరు విన్నారా, దాని గురించి చూడటం జరిగిందా, అసలు ఏంటి దాని గురించి మీరు ఏం చెప్తారు? మొన్నటి బిజీగా ఉన్నాను, అసలు నేను వినలేదన్న. అది ఏంటన్నది ఏంటనేది అది నేను ఇంకా వినలేదన్న. రైట్ అన్న. సో నాగార్జున గారితో ఎలా ఉండేదన్న ర్యాప్? ఫుల్ సపోర్ట్ అన్న, చాలా చాలా సపోర్ట్, అసలు మామూలుగా కాదు తెలుసన్న. సుమన్ నువ్వు సైలెంట్గా ఉన్నావు, 2 వీక్స్ వచ్చేసింది, 2nd వీక్ వచ్చింది, 3rd వీక్ వచ్చింది, నీ బలం నీకు తెలీదు. హనుమంతుడికి ఎంత బలమో అంత బలం నీకు. ఓకే అన్న, నాకొక్కడికే కాదన్న, మొత్తం 22 మెంబర్స్ ఉంటే అందరి ప్రతి ఒక్కరికి పేరు పేరున పిలిచి నీలో పాజిటివ్ చెప్పేవారు, నెగిటివ్ చెప్పేవారు. మాకు అదే ధైర్యమైన. వీకెండ్ వస్తే సార్ ఏం చెప్తారు, ఎవరిని తిడతారు, ఏది అవుతుందని మాకు చిన్న టెన్షన్ లేదు. సాటర్డే అయితే టెన్షను, సండే ఎపిసోడ్ అయితే కూల్ ఫన్నీ, ఓకే ఓన్లీ జాలీడే. సూపర్ అన్న. సో నాగార్జున గారు అంటే ఆయన మాట్లాడేది మేము చూస్తుంటాం కదా జనరల్గా, ఆయన్ని లుక్స్ చూస్తున్నప్పుడే మాకు ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది ఆయనతో. ఆయన గ్రీన్ షర్ట్ వేసుకున్నప్పుడు అది లుక్ చాలా అంటే చాలా వైరల్ అయింది. అరే ఆయన ఒక 60 years ఏజ్లో కూడా ఆయన ఎంత యంగ్గా ఉన్నారు అని చెప్పి. సో మీరు రియల్గా దగ్గరగా చూశారు, ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడేవాళ్ళు, ఆయన లుక్స్ చూసినప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ నేను ఫీల్డ్కి రాకముందు శివమణి షూటింగ్ పూనా మార్కెట్లో అవుతుంది. ఓకే శివమణి అక్కడ సెకండ్ ఇవ్వడానికే నాకు అవకాశం లేదన్న. సెకండ్ నేను ఇది ఎంట్రీలో చెప్పాను, ఆ ఎంట్రీలో ఇది సెకండ్ ఇవ్వడానికి అవకాశం లేదు సార్ ఇలాగా అని చెప్పాను. అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇదిగో 1వ సారి 2వ సారి 3వ సారి అని ఇచ్చారు నాకు సార్ సెకండ్ అని. తర్వాత హక్ చేసుకొని కమన్ కీప్ టాప్ ఎలిమినేషన్ అయిన తర్వాత ఇంతలాగా మూమెంటు, ఇంతలాగా చాలా సపోర్ట్గా మాకు మాట్లాడేవారు అన్న, చాలా సపోర్ట్గా. నాకైతే ఇంకా నాకు ఎక్కువ సపోర్ట్ నాకు అనిపించింది అన్న నిజంగాను. సుమన్ మొన్న గ్రాండ్ ఫినాలేకి వెళ్ళినప్పుడు ఒకటే అన్నారు, ఒక్కొక్కరిని అడుగుతుంటుంటే బయటికి వెళ్ళారు కదా మీరు, మీకు ఎలాగుంది అని అడిగారు. సార్ సుమన్ శెట్టి అధ్యక్ష అనట్లేదు సార్, సుమన్ శెట్టి ప్రభంజనం అని అంటున్నారు సార్ అన్నారు. సుమన్ నాకు సార్ అన్నారు, సుమన్ నీ డ్యాన్స్ నేను మిస్ అవుతున్నాను నాకు సార్ అన్నారు. సూపర్ సూపర్. అంటే అంత బాగా విపరీతం సపోర్ట్ అన్న నాకు సార్. పాజిటివ్గా తీసుకునేవాళ్ళు, అన్ని నెగిటివ్ కూడా తీసుకునేవాళ్ళు, మాలో ఏంటి మార్చుకోవాలి అనేది కూడా మేము అనుకునేవాళ్ళం అన్న. సూపర్. అండ్ ఫైనల్ క్వశ్చన్ అన్న, సో కళ్యాణ్ డిజర్వ్స్ ద కప్ కాదా? ఎందుకంటే తనూజ చాలా మంది సోషల్ మీడియా అంతటా కూడా తనూజ డిజర్వ్స్ ద కప్ అని చెప్పి అంటున్నారు. కళ్యాణ్ కేవలం లాస్ట్ మినిట్లో అట్లా చేంజ్ అయింది అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఇంకా ఫైనల్గా ఏం చేస్తారు? అది నేను మీతో ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నాను కదన్నా, ఆ ఓటింగ్ వైజే వెళ్తున్నారు కాబట్టి తనూజ టాప్ 1లో ఉంది.
వెడ్నెస్డే థర్స్డే లాగా. ఫ్రైడేకి 11 క్లోజ్ అయిపోతుంది. ఇంకా దేని ఫైనల్లో ఉన్నారో టాప్ 1కి వచ్చి గ్రేడ్ మారిపోతుంది అన్న. ఆ గ్రేడ్ వచ్చి కళ్యాణ్కి వచ్చింది అంటే హీ సపోర్ట్. డిజర్వ్స్ ద కప్ప కాదా? యా డెఫినెట్లీ అన్న. కప్ వచ్చింది అది ఇంకా మనం డిజర్వ్డా నాట్ డిజర్వ్డా హౌ కెన్ వీ టెల్ ఇట్ అన్న. ఈ డిజర్వ్ కాబట్టి మనకు వచ్చింది యాక్చువల్లీ, అంతే కదన్న. ఓకే రైట్. సో ఫైనల్గా మీరు బిగ్ బాస్కి వెళ్ళి మంచిగా మా అందరికి ఇంకా చాలా దగ్గర అయిపోయారు. ఇంకా మీ నుంచి ఇంకా చాలా చాలా సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఫర్దర్గా ఇంకేమి సినిమాలు లైనప్లో ఉన్నాయి? 7 బై బృందావన్ కాలనీ 2 ఉంది, ఇంకేమున్నాయి? సో మళ్ళీ మమ్మల్ని ఎట్లా అలరించబోతున్నారు? సో ఏంటి దాని గురించి చెప్పేసి అని ఇంకా ఒక మూవీ, ఇంకా 3 మూవీస్ ఫోన్స్ వస్తున్నాయి. అది కన్ఫర్మ్ అయ్యాక నేను చెప్తాను. సో చోటా డాన్గా మా అందరికి ఆల్రెడీ పరిచయం అయిపోయారు. అది ఒక ప్రమోషన్ చేస్తున్నాను, నువ్వే కావాలి అని చెప్పి సీరియల్ అన్నది. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ మూవీస్ అండ్ ఫ్యూచర్ కెరీర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. నిజంగా నేను ఇక్కడ 14th వీక్ వరకు ఉన్నానంటే నిజంగా మీడియా మిత్రులు కానివ్వండి, సోషల్ మీడియా మొత్తం అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, నేను ఇక్కడ వరకు వచ్చాను మీ అందరి సపోర్ట్ వల్ల అన్న. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇదన్నమాట స్పెషల్ చిట్ చాట్ విత్ సుమన్ శెట్టి గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్తో మీ ముందు ఉంటాను. యువర్ సన్ ఇస్ సైనింగ్ ఆఫ్.